నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యం, బాధలో ముంచెత్తివేసింది. అంతేకాదు, అనేక ప్రశ్నల్ని ఆ సంఘటన లేవనెత్తింది. ఆ అమ్మాయి పేరు సమీనా. వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆ వయసుకే ఆమెకి 4 ఏళ్ల కొడుకు, 2 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త చిరుబట్టల వ్యాపారి. ఒకరోజు సాయంత్రం సమీనా గోడుగోడును ఏడుస్తూ తన 2 పిల్లల్ని ఎవరో చంపేశారని అంటూ అందరినీ పిలిచింది. ఇరుగు పొరుగు, భర్త, అత్త బంధువులు అందరూ పరిగెత్తుకొచ్చారు. భర్త వ్యాపారం పని మీద బయటికి వెళ్లాడని, తన దగ్గరలోనే ఉండే అత్తగారింటికి వెళ్లి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని, తన 2 పిల్లల్ని ఎవరో చంపేశారని ఏడ్చింది. నిజంగానే ఇంట్లో అలమరలో దాచిన 6 లక్షల రూపాయలు లేవు. అందరూ సమీనా చెప్పిన విషయాన్ని నమ్మేశారు. ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, చాలా మంది పాత ఇంటిని సరికొత్త స్టైల్లోని డిజైన్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఎలా డిజైన్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా. మన ఇంటీరియర్ డిజైనర్ రాధికా శర్మ గారు ఒక పాత ఇంటిని సరికొత్త స్టైల్లో మోడర్న్ గా డిజైన్ చేశారంట. అది మనకు చూపిస్తామంటున్నారు. చూసేద్దామా? నమస్కారం రాధికా శర్మ గారు. నమస్తే మోనికా. బాగున్నారండి? ఫైన్, థ్యాంక్ యూ. మేడం, యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే పాత ఇల్లులు సెంటిమెంటల్ గా కూల్చలేక దాన్ని సేల్ చేయకుండా ఇష్టంగా ఉంటారు ఆ ఇంట్లో. కానీ అది పాతగా ఉంది, దాన్ని రెనోవేట్ చేసుకొని ఇప్పుడున్న లేటెస్ట్ మోడర్న్ హౌసెస్ లాగా తయారు చేసుకోవాలనుకుంటారు. అండ్ ఎస్పెషలీ కిచెన్స్, పాత కిచెన్ కి ఇప్పుడు మాడ్యులర్ కిచెన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మరి ఇలా ఎవరైనా డిజైన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు అందులో చాలా వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా. సో మరి ఈ రోజు మీరు ఒక మోడల్ హౌస్ అలాంటివి చూపిస్తానన్నారు. సో మరి ఈరోజు సకులకు చూపిస్తారా? ఓకే మోనికా. అంటే ఇటీవల చాలా ఇప్పుడు ఇంటీరియర్స్ లో అవుతున్న మార్పులకి అనుగుణంగా చాలా మంది ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్ళు ఉంటాయి అండ్ దానికి తగ్గట్టుగా అప్పుడు చేసిన టెక్నికల్ ఇవి లైక్ వైరింగ్ కానీ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మారుతున్న కాలాలకు అనుగుణంగా మార్చుకోవాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ మధ్యన ఒక ఇల్లు చేసాము. సో అదే మీకు చూపిస్తాను ఈరోజు. ఓకే, ఇప్పుడు ఇది మనం చూసే ఇల్లు కనీసం 40 సంవత్సరాలు పాతది. ఓకే, ఇది అంటే ఇండిపెండెంట్ హౌస్. ఇందులో ఒక రిటైర్డ్ కపుల్ ఉంటారు. వారు అంటే వాళ్ళ పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి పైన 2 floors లీజ్కి ఇచ్చేసేసి వాళ్ళు కిందకి షిఫ్ట్ అవుదామన్న ఆలోచనతో సంప్రదించారనమాట. సో సింపుల్గా ఒక ఇద్దరికి సరిపోయేటట్టు ఎవరన్నా వచ్చినా వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఇది డిజైన్ చేసాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక 3-seater సోఫా సెట్ ఉంది అండ్ 3+3 కనీసం ఒక 8 people కూర్చోడానికి తగ్గట్టుగా, ప్లస్ విత్ సెంటర్ టేబుల్, కార్నర్ టేబుల్స్ అండ్ ఒక మేజర్గా ఒక టీవీ క్యాబినెట్ అండ్ అందులోనే డిస్ప్లే. మౌనిక, ఇది ఇప్పుడు లివింగ్లో మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ సోఫాస్ అండ్ చాలా సింపుల్ థీమ్లో తీసుకోవడం అయింది. సో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుంటూ చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ లైక్ ఇప్పుడు ఈ పెయింటింగ్ కానీ తర్వాత లైట్ సెట్టింగ్స్ కానీ మ్యాచింగ్ కలర్స్లో అలా తీసుకుంటూ తర్వాత ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ టీవీ క్యాబినెట్ ప్లాన్ చేయడం అయింది. ఈ రూమ్ అయితే చాలా పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు, మీడియం స్పేస్లో ఉంది. సో ఎంత సైజులో మనము టీవీ క్యాబినెట్ ప్లాన్ చేసుకోవచ్చు? ఇది అప్రాక్సిమేట్గా 16x12 ఉంది రూము. సో ఇక్కడ చూస్తే మీకు ఇట్ సైడ్ బికాజ్ లాంగర్ సైడ్ ఆఫ్ ది రూమ్ తీసుకుంటాం యూజువల్గా మ్యాక్సిమం వ్యూయింగ్కి. సో అలా చూస్తే ఈ లెంగ్త్లో ఇది ఒక 8 feet వాల్ ఉంది. సో 8 feet వాల్ మనం తీసుకున్నాం. సో అందులో ఒక 4 feet 3.5 feet టీవీ అండ్ అంటే 5 feet మధ్యలో వదిలేసి అటు ఇటు ఒక 1.5 feet తీసుకుంటే కంప్లీట్ 8 feet క్యాబినెట్ బై అబౌట్ 4 feet తీసుకున్నాం అనమాట. ఓకే, జనరల్ గా ఏంటంటే ఓల్డ్ హౌసెస్ లోని ఎయిదర్ ఒక పాత టైప్ లో అల్మిరా లాగా ఉండి అందులో టీవీ పెట్టుకుంటారు, లేదంటే ఒక టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటారు. సో అవి రిమూవ్ చేసి వాల్ కి ఇలాంటి యూనిట్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఏంటి మేడం? కరెక్ట్. ఇది అంటే ఈ రోజుల్లో మనకి డిఫరెంట్ ఫినిషెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ పేపర్స్ మనం పెట్టుకోవచ్చు ఆర్ టెక్స్చర్డ్ ఫినిష్ వాల్ మీద డిఫరెంట్ కలర్స్ లో ఫినిష్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం మనకి అంటే బడ్జెట్ ని దాటిని దృష్టిలో పెట్టుకుని ప్లస్ మెయింటెనెన్స్ కూడా, ఇప్పుడు వాల్ పేపర్ అంటే మనం డస్టింగ్ చేసుకోవాలి, వాషింగ్ చేసుకోవాలి ఇవన్నీను. సో అవన్నీ అవాయిడ్ చేస్తూ ఇట్స్ సింపుల్ గా ఇది ఆల్మోస్ట్ 40 ఏళ్ల క్రితం ఉన్న ప్యాటర్న్. సో దాని మీద సింపుల్ గా పెయింట్ చేయించాను అనమాట. ఓకే మేడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వాల్స్ ని కంప్లీట్ గా ఫిల్ చేసేస్తారు, పెయింటింగ్స్ తోటి పోస్టర్స్ తోటి ఫిల్ చేసేస్తారు. సో అలా కన్నా స్పేస్ ఉంచుకోవడం బెటర్ అంటారా, లేకపోతే అది కూడా కొంచెం స్టైలిష్ గానే ఉంటుంది అంటారు? మౌనిక, మామూలుగా మనం ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్పేసెస్ లో ఎక్కువ వాల్స్ స్పేసెస్ అంతా మనం నింపేసుకోకూడదు మెయిన్ గా. అంటే చాలా మంది ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ ఏదో పెట్టేద్దాం, అలా కాకుండా ఎంత వీలైతే అంత స్పేషియస్ గా ఉండాలి అని అనుకుంటే చాలా తక్కువ ఫర్నిచరు అండ్ తక్కువ ఐటమ్స్ తోటి మనం వాల్స్ డెకరేట్ చేసుకోవాలి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వాల్ ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఈ 3 సీటర్ ఉంది, 3 సీటర్ పైన ఒక లాంగ్ పెయింటింగ్ తీసుకున్నాం. ఇక్కడ సింగిల్ సీటర్స్ ఉన్నాయి, సింగిల్ సీటర్స్ పైన మనం ఒక 2 ఇండివిజువల్ చిన్న పెయింటింగ్స్ తీసుకున్నాం. అవి తప్ప ఇంకా వేరేవేవి ఉండకుండా ఉంటే లైట్ ఫీల్ ఉంటుంది అండ్ అవి హైలైట్ అవుతాయి అండ్ కొంచెం డిజైనర్ లుక్ వస్తుంది. ఎక్కువ పెట్టేసిన క్లమ్జీగా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అంటే ఒక చిన్న స్పేస్ లోని ఓల్డ్ 40 years బ్యాక్ హౌస్ ని ఇప్పుడు హౌసెస్ కి తగ్గట్టుగా రీమోడల్ చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది హాల్. మరి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం కిచెన్ కమ్ డైనింగ్ చూద్దాము. ఓకే రండి. సో ఇది కిచెన్. ఇది కొంచెం సింపుల్ గా మాడ్యులర్ పద్ధతిలో డిజైన్ చేసాం. ఇక్కడ యాక్చువల్లీ ఇది కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. ఇక్కడ ఎందుకంటే ఇది వరకు ఒక వాల్ ఉండేది, అది అఫ్ కోర్స్ దీని స్ట్రక్చర్ కి సంబంధం లేకుండా 4 inch వాల్ ఉంది. సో అది తీసేసి ఇది పెద్దగా చేసి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ ఇచ్చాం. ఓకే, అంటే స్మాల్ కిచెన్ ఉండి స్మాల్ డైనింగ్ ఉన్న వాళ్ళు కంజెస్టెడ్ గా ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు వాల్ బ్రేక్ చేసుకుని మన ఇలా ఓపెన్ కిచెన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. కరెక్ట్ మౌనిక, దీన్ని సింగిల్ వాల్ కిచెన్ అంటాము. అంటే మనకి కావాల్సిన అవసరాలన్నీ ఒక సింగిల్ వాల్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టవ్ పొజిషన్, ఇది 4 burner టేబుల్ టాప్స్ కౌంటర్ టాప్ స్టవ్ విత్ చిమ్నీ. ఓకే, ప్లస్ మనకి సింక్ ఎండ్కు ఉంది, ప్లస్ మధ్యలో మనకి కటింగ్ సెక్షన్ ఆర్ ప్రిపరేషన్ సెక్షన్. మామూలుగా కిచెన్లో 3 parts ఉంటాయి: కటింగ్, క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్. ఓకే, అండ్ మనకి పక్కనే దగ్గరలో రెఫ్రిజిరేటర్ ఉంది అండ్ డైనింగ్ టేబుల్. సో ఇది బికాస్ ఎల్డర్లీ కపుల్ వాళ్ళకి 10 సార్లు కిచెన్ లో బయటకి లోపలికి తిరగలేరు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసాము. సర్వింగ్ కూడా ఈజీగా ఉంటుంది, అంటే ఇక్కడే కుక్ చేసి ఇక్కడ మనం పెట్టుకుంటాం కాబట్టి సర్వింగ్ డైనింగ్ ఇక్కడే ఉంది. వాళ్ళ ఎల్డర్లీ పీపుల్ ఎక్కువగా ఈ రూమ్ నుంచి ఆ రూమ్, ఆ రూమ్ నుంచి ఈ రూమ్, ఇది బెటర్ అన్నమాట. కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఈ కాంబినేషన్ రెడ్ అండ్ క్రీమ్ ఇచ్చారు కదా, కిచెన్ లో నార్మల్ గా ఏ కాంబినేషన్స్ బాగుంటాయి? కిచెన్ లో యూజువల్ గా చాలా మంది ఎక్కువ బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు. బ్రైట్ కలర్ ఎందుకు అంటే మీకు తెలుసు, గృహిణులు చాలా సేపు అంటే చాలా టైం వాళ్ళు కిచెన్ లో స్పెండ్ చేస్తారు. సో అది కొంచెం బ్రైట్ గా అండ్ కలర్ఫుల్ గా ఆహ్లాదంగా ఉండాలి కాబట్టి కొంచెం బ్రైట్ గా ఉండాలని కోరుకుంటారు. మౌనిక, ఇది డైనింగ్ హాల్. సో ఇక్కడ చూస్తే మన కిచెన్ కలర్సే కంటిన్యూ చేస్తూ సింపుల్ గా జస్ట్ ఒక ఆర్చ్, బికాజ్ ఇక్కడ పెయింటింగ్స్ కి దానికి అంటే పెయింటింగ్స్ పెట్టకుండా ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాము. యాక్సెంట్ లైటింగ్ కి ప్లాన్ చేసి చేసాం. సో సింపుల్ గా, బికాస్ ఈ రోజుల్లో ఎస్పెషలీ ఎల్డర్లీ కపుల్ వాళ్ళ పిల్లలు దూరంగా ఉంటారు, వాళ్ళ ఇది దృష్టిలో పెట్టుకుని స్వీట్ మెమరీస్ లాగా ఇలా ప్లాన్ చేయడం అయింది. ఓకే, సో మరి మేడం చాలా చిన్న స్పేస్ లోని అలాగే ఒక పాత 40 years బ్యాక్ హౌస్ ని కూడా ఎంత చక్కగా రెనోవేట్ చేసుకోవచ్చు అన్నది ఈ రోజు మా సకులకి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.